Hi, welcome to the Nifty post-mortem analysis from 9th January to 14th Jan. మనం లాస్ట్ టైము 8th Jan వరకు నిఫ్టీ పోస్ట్ మార్టం చేస్తున్నాము. ఇప్పుడు ఫర్దర్గా 9th January నుంచి ఈ రోజు కదా చేద్దాం. సో ఒక పోస్ట్ మార్టం జరిగే ముందు నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి చెప్పబోతున్నాను అంటే బేసిక్ అప్రోచ్ వెన్ టు ట్రేడ్ అన్నది తెలిసి ఉండాలి. డైలీ ట్రేడ్ వేద్దాము అని అనుకోకూడదు. డైలీ ట్రేడ్ చేయడానికి ట్రై చేయకూడదు. ట్రేడ్ ఎప్పుడు చేయాలి అంటే ఎయిదర్ మార్కెట్ ఈజ్ ఎట్ సపోర్ట్ ఆర్ మార్కెట్ ఈజ్ ఎట్ రెసిస్టెన్స్. పాయింట్ నెంబర్ 1, వెన్ టు ట్రేడ్. When market is at support or when market is at resistance, or you can say like when market is coming from down to supply zone or market is coming to a demand zone, then only you are supposed to make a trade. Is point number 1. Next, point number 2. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎఫ్టిఎఫ్ అని కాదు, మంత్లీ డౌన్, వీక్లీ డౌన్, డైలీ డౌన్. మంత్లీ డౌన్, వీక్లీ డౌన్ అండ్ డైలీ డౌన్. ఈ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు నీకు మార్కెట్ సప్లై జోన్ లోకి వస్తుందంటే కనుక కింద నుంచి పైకి, దట్ ఈస్ ద బెస్ట్ ట్రేడ్. దేర్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ గుడ్ ఆపర్చునిటీ. సో ఒక డైలీ సప్లై జోన్ అన్నది ఒక చిన్న సింగిల్ పాయింట్ కాదు, సింగిల్ ఏంటి స్ట్రైక్ రేట్ కాదు, ఏదో 2400 3400 కాదు. ఒక డిమాండ్ జోన్ కానీ సప్లై జోన్ ఉన్నది అంటే అది ఒక రేంజ్ లో ఉంటుంది. సో ఆ రేంజ్ లోకి రాగానే మనం ట్రేడ్ తీసుకోవడం కాదు, ఆ రేంజ్ లోకి వచ్చిన తర్వాత 25-minute క్యాండిల్ కనుక ఒక పాజిటివ్ది ఆర్ మనకు కావాల్సిన వైపు ఉంటే, సపోజ్ మార్కెట్ డౌన్ మార్కెట్ అంటే 25-minute నెగిటివ్ క్యాండిల్ చూడాలి, అప్ ట్రెండ్ లో ఉన్న మార్కెట్ అంటే 25-minute పాజిటివ్ మార్కెట్ లో ఉండాలి. ఇది ఫామ్ అయితే అప్పుడు మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద మ్యాటర్. రోజు కూర్చుని ట్రేడింగ్ చేయాలి అని అనుకోకూడదు. ఎప్పుడు మంచి ఆపర్చునిటీ వస్తే అప్పుడు ట్రేడ్ ఇనిషియేట్ చేసి చేయాలి. పాయింట్ నెంబర్ 3, మీకు ట్రేడింగ్ నుంచి ఇన్కమ్ అన్నది డైలీ రావాల్సిన లేదు. మంత్లీలోని వీక్లీలో డెఫినెట్ గా వీక్లీ 1 సూపర్ ట్రేడ్ దొరుకుతుంది మీకు. మొత్తం అంతా రోజంతా చేయాల్సిన పని లేదు. నువ్వు డిమాండ్ జోన్ సప్లై జోన్ రావడానికి వెయిట్ చేయి. నెలకి వర్స్ట్ కేసులో కనీసం 3 ట్రేడ్లు దొరుకుతాయి. ఒక మంత్ అంతా మనం చూసుకుంటే డెఫినెట్ గా ఈజీ మార్కెట్ ఉన్న ట్రేడ్స్ ఉంటాయి కొన్ని. ఆ ఈజీ మార్కెట్ డెఫినెట్ గా ఒక 3 కనీసం దొరుకుతాయి మీకు. ఇవి సప్లై జోన్ డిమాండ్ జోన్ కాన్సెప్ట్ పెట్టుకునే. ఓకే, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకో. దీస్ ఆర్ ద గోల్డెన్ పాయింట్స్, గోల్డెన్ రూల్స్. ఓకే, నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద పోస్ట్ మార్టం. సో మనం ఇప్పుడు మన 8th January
8th జనవరి ఏంటి, 31st డిసెంబర్, 8th జనవరి. 8th జనవరిలో చేసినాం ఇది. సో ఇది మాట. సో టెంపరీగా నేను ఒకసారి ఇవన్నీ తీసేద్దాం. Let's delete all the marking. Today a fresh markings will be made. Okay. So 8th January. Mali 8th January is 9th January. 8th January అయిపోయింది. ఆ రోజు నుంచి మనం మార్కెట్ స్టడీ చేస్తాం. సో ఈ 8th January ఏమైంది అంటే, ఇఫ్ యు సీ ఇక్కడ ఒక డ్రాప్ బేస్ ర్యాలీ కూడా సామాన్యమైన ర్యాలీ కాదు. ఒక డ్రాప్ బేస్ ర్యాలీ సామాన్యమైన ర్యాలీ కాదు. ఇట్స్ ఏ వండర్ఫుల్ ర్యాలీ. ఇక్కడ నుంచి తీసుకున్న జనరల్ గా మనం, సో ఇది మాట, ఇది ఒక డ్రాప్ బేస్ ర్యాలీ. లేటెస్ట్ మార్కెట్ యాజ్ గ్రీన్ కలర్, ఒక డ్రాప్ బేస్ ర్యాలీ. సో మార్కెట్ అన్నది డైలీ సప్లై జోన్ నుంచి వచ్చింది. వచ్చి ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి డిమాండ్ జోన్ లోకి డైలీ డిమాండ్ జోన్ లోకి ఎంటర్ అయిందంటో, మార్కెట్ ఏంటంటే కొంచెం సైడ్ వేస్ తీసుకుంటారు అన్నమాట. అది జస్ట్ లైక్ దట్ అలా వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. సో మనం ఎక్కడున్నామంటే, మార్కెట్ చూసారా పైనుంచి వస్తుంది డిమాండ్ జోన్ లోకి ఎంటర్ అయింది. డిమాండ్ జోన్ లోకి ఎంటర్ అయింది మార్కెట్. మంత్లీ డౌన్, వీక్లీ డౌన్, ఎప్పుడైతే డైలీకి వచ్చిందో అంత ఈజీగా బ్రేక్ చెయ్యదు డైలీ డిమాండ్ జోన్ ని. సమ్ పార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ విల్ బి షోన్. ఆ రెసిస్టెన్స్ ని మనం క్యాప్చర్ చేసుకున్నా చెయ్యొచ్చు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే డైలీ డిమాండ్ జోన్ లోకి వచ్చింది కాబట్టి మనం కొనేయకూడదు ఇప్పుడు. ఎందుకంటే వీక్లీ, మంత్లీ ఈజ్ ఇన్ ఆపోజిట్ ట్రెండ్. ఓన్లీ డైలీ ఈజ్ ఇన్ ఫేవరబుల్. హియర్ ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్స్ కి వీ కెన్ డూ ఇట్, లైక్ ఎస్ఎల్ హంటింగ్. ఆర్ ఇంకోటి ఏంటంటే రైజ్ ఆన్ ఫాల్ అన్న కాన్సెప్ట్ కూడా ఇక్కడ వస్తుంది. డిమాండ్ జోన్ లోకి వచ్చి మార్కెట్ ప్రైస్ రేజ్ అవుతుంది, కానీ పైన సెల్లింగ్స్ ఉన్నాయి. సో వెంటనే మళ్ళీ ఫాల్ అవుతుంది ప్రైస్. సో అట్లాంటి కాన్సెప్ట్ అనిపించింది. సో 9th ఏమైంది మనకి? సో అంతకుముందు ఫస్ట్ ఏమైంది? 8th అన్నది ఒక ఆల్మోస్ట్ సైడ్ వేస్ మార్కెట్. మేబీ మనం 5 minutes లోకి వెళ్దాం. ఓకే. 8th, 9th ఏమైంది మనకి? ఎలా ఉండాలంటే అనాలిసిస్, ఒక హ్యామర్ ఫామ్ అయింది అక్కడ. ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది కదా. హ్యామర్ ఫామ్ అయిన తర్వాత హ్యామర్ కన్నా పైన ఉందంటే కనుక ఓకే, మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. కానీ హ్యామర్ కన్నా కింద ఉండదు. సో మార్కెట్ ఏం చేసింది? జస్ట్ ఇక్కడ ఓపెన్ అయ్యింది, ప్రీవియస్ క్లోజ్ వరకు వెళ్ళి డమాల్ అయింది. సో మన వ్యూ ఎలా ఉండాలంటే ఇది కూడా ఇక్కడ ఎందుకు హ్యామర్ వచ్చింది అంటే, ఇక్కడ చూసారా ఈ పాయింట్, ఒక ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడికి వచ్చి మార్కెట్ పైకి వెళ్ళింది, రియాక్షన్ వచ్చింది. ఇక్కడికి వచ్చింది కాబట్టి మార్కెట్ ఈ రియాక్షన్ చూపించింది మార్కెట్. ఓకే. సో నెక్స్ట్ మనకి హ్యామర్ ఫామ్ అయ్యి మళ్ళీ కింద నెక్స్ట్ మార్కెట్ పైన ఓపెన్ అవుతే అది వేరే, కానీ కింద ఓపెన్ అవుతుందంటే మళ్ళీ ఇట్ విల్ టేక్ దిస్ డౌన్. ఇక్కడ దాకా చేయొచ్చని.
ఇది కూడా ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు 5 minutes ఎంటర్ అవుదాం. ఏమైంది ఆ రోజు మార్కెట్ ఓపెనింగే కిందకు వచ్చేసింది. ఏమైంది ఓపెనింగే కిందకు వచ్చేసింది. వచ్చేసి ఇక్కడ ఇంకా ఈ రేంజ్ లో కొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. కొంచెం పైకి వెళ్ళింది కదా, కానీ చాలా కష్టపడి సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. మార్కెట్ ఏమర్థం చేసుకోవాలంటే చాలా సపోర్ట్ తీసుకోవడం, కష్టపడ్డది అండ్ సెన్స్ మొత్తం లిక్విడిటీ అంతా యూజ్ చేసుకుని ఈ వరకు వెళ్ళగలిగింది. సో ఏమైంది, నెక్స్ట్ ఏమైంది, ధమాల్ ఉంది కదా 9th, మళ్ళీ అక్కడి నుంచే ఆ పైన నుంచి మళ్ళీ కింద 75 minutes జోన్ ఉంది రోజు, అంటే 75 minutes పైన. సో ఇది అన్నది సైడ్ వేస్ మార్కెట్ అయిపోద్ది ఆ రోజు యాక్చువల్లీ క్లోజింగ్ 9th January అన్నది థర్స్డే. ఇట్ వాస్ థర్స్డే. ఆ రోజు ఐ హావ్ ప్రెడిక్టెడ్ దట్ మార్కెట్ విల్ బి సైడ్ వేస్, బట్ ఐ హావ్ నాట్ బీన్ ఇన్ టు ద ట్రేడ్. బట్ ఈవెన్ దెన్ ఆ రోజు ఏమైంది నేను చెప్తాను. ఆ రోజు చాలా ఇంపార్టెంట్ జరిగింది. ఏమైందంటే మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఐ అబ్జర్వ్ ద ఆప్షన్స్. థర్స్డే రోజు మార్నింగ్ ఒక మూమెంట్ వచ్చేసింది 9:15 నుంచి. ఒక 10 రూపీస్ ఆప్షన్ ప్రైస్ నేను చాలా ఫాలో అయ్యాను. సో అదేమైందంటే 10 రూపీస్ ఆప్షన్ ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు 10 ఉంది కదా, అది రెండు వైపుల మాట 23,700, ఇంకోటి 23,700 ఒకటి, ఇంకోటి 23,500. ఇది ఉంది కదా 10 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఎప్పుడు 9:45 టైం. కానీ 10 ఎగ్జాక్ట్ ఒకటేమో 14, ఒకటి 10 ఉంది. నేను ఎగ్జాక్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఎగ్జాక్ట్ ప్రైస్. ఐ మిస్ ద ప్రైస్, దట్స్ వై మిస్ ఇట్. సో ఆ 10 రూపీస్ది కొనుంటే గనక ఒక 10 రూపీస్ అంటే ఇక్కడ స్ట్రాడిల్ లాంగ్ స్ట్రాడిల్ ఒక 10 రూపీస్ది 20 అయింది, ఇంకో 10 రూపీస్ 8 మాత్రమే అయింది. 2 రూపాయలు తగ్గింది, కానీ అదర్ సైడ్ డబల్ అయింది. సో దట్ ఈస్ ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ ఉన్నప్పుడు 10 రూపాయలు, ఇక్కడ 20 రూపాయలు అయ్యింది. కానీ ఏది సిఈ సైడ్ 20 రూపాయలు అయింది, కానీ పిఈ సైడ్ 2 రూపీస్ మాత్రమే తగ్గింది. ఇంకో పాయింట్ ఏంటంటే పిఈ సైడ్ 2 రూపీస్ మాత్రం తగ్గింది కదా, అది ఇంకా అసలు తగ్గట్లేదు. అది హార్డ్ అయిపోయినాడు, అక్కడ చాలా సేపు ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళి ఆ రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి మళ్ళీ ఇదంతా అయ్యిందో, సో చెప్పాను కదా మిస్ ఒక మిస్ 10 రూపీస్ స్ట్రాడిల్ ఒకటి ట్రై చేసాను కానీ మిస్ అయిపోయింది, చేయడం కుదరలేదు అని చెప్పాను. అది ఒక 10-20 అయింది, తర్వాత ఇంకో 10 ఏమో 8 అయ్యింది. మళ్ళీ ఆ స్ట్రాడిల్ మళ్ళీ వచ్చింది, అది మళ్ళీ 10 రూపీస్కి వచ్చింది. ఇట్ నాట్ 10, 12 రూపీస్. మళ్ళీ 12 రూపీస్, మళ్ళీ 20 అయిపోయింది, మళ్ళీ 12 వచ్చింది. ఈ 8 12కి వెళ్ళింది. మేబీ అట్ దిస్ పాయింట్ అనుకుంటా. మేబీ అయిన తర్వాత అప్పుడన్నా కొనుంటే పిఈ సైడ్ 10 రూపీస్ 40 రూపీస్ అయింది వస్తుంది. అండ్ సిఈ సైడ్ మేబీ ఐ డోంట్ రిమెంబర్ 6 రూపీస్ ఎంతో అయిన ఉంటుంది. సో దట్ ఈస్ ఎ వెరీ సూపర్బ్ ట్రేడ్. ఓకే, అది స్ట్రాటజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ సైడ్ ట్రిపుల్ అయింది, ఇంకో సైడ్ హాఫ్ మాత్రం అయింది. వెరీ 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 పర్ఫెక్ట్ వన్. యాక్చువల్లీ ఐ నీడ్ టు బ్యాక్ టెస్టింగ్ ఫర్ దట్.
ఐ విల్ డూ ఇట్. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఆ రోజు సైడ్ వేస్ మార్కెట్ లో కూడా ఆ రోజు ఏదో ఒక మూమెంట్ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి మార్కెట్ ఆల్రెడీ హ్యామర్ ఫామ్ అయింది, హ్యామర్ కింద ట్రేడ్ అవుతుందంటే కిందకి వస్తుంది అని అనుకోవాలి. సో చూసారా, ఇది వచ్చింది మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళింది, కానీ ఇక్కడ మళ్ళీ డౌన్ అయింది. ఇప్పుడు 12:15 ఇంకా అయింది, ఫటాఫట్ ఇంకా అంతే, ఇంకా పైకి లేగలేదు, ఇంకా పైకి లేగలేదు. ఆఖరికి డే ఎండ్ లో క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది డే ఎండ్ లో. ఓకే, డే ఎండ్ లో ఇక్కడ మాత్రం క్లోజ్ అయింది. సో నెక్స్ట్ డే 6th అయిపోయింది. నెక్స్ట్ 10th క్యాండిల్ చూద్దాం. 10th క్యాండిల్ హ్యామర్ వచ్చింది, హ్యామర్ నుంచి కిందకు వచ్చింది. సో నెక్స్ట్ డే ఏంటి, నెక్స్ట్ డే కూడా ఎప్పుడైతే కిందకు వస్తుందో, రెండు ప్రీవియస్ డేలో డ్రాప్ అయ్యి కిందకు వస్తుందో, అప్పుడు ఆన్ రీట్రేస్మెంట్ యూ నీడ్ టు గో ఇన్ టు ఎ ట్రేడ్, నాట్ ఇమ్మీడియట్లీ. ఇది ఉంటుంది కదా, ఇది ఈ పాయింట్ 500 మార్క్, ఈ పాయింట్ ఆన్ రీట్రేస్మెంట్ యూ నీడ్ టు జంప్ ఇన్ టు ఎ ట్రేడ్. ఇంకా చెప్పాలంటే ఇది అయ్యింది. సో నెక్స్ట్ 10th ఇలా వచ్చింది, వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక పాజిటివ్ క్యాండిల్ వేసింది, ఇక్కడ రీట్రేస్మెంట్ చూసారా. ఎప్పుడైతే ఇది వచ్చిందో, ఇంకా చెప్పాలంటే 1 minute వెళ్ళిపోదాం. అప్పుడు చూస్తుంది మాకు కొంచెం టైం పడుతుంది. ఇక్కడికి వచ్చి పైకి వెళ్ళి ఇక్కడ దిస్ ఈజ్ ద పాయింట్. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ ది బ్రేక్ అయ్యి వచ్చింది, మళ్ళీ వస్తుంది. అండ్ దట్ ఈజ్ ఆల్సో 23492 500 రీచ్ అవ్వలేకపోయింది. ఈ పాయింట్ దగ్గర మనం చేసుంటే 417 నుంచి 347, ఆల్మోస్ట్ 150 పాయింట్స్, 50 పాయింట్స్ కనుక మనకి వచ్చి ఉండేది అనమాట అప్పుడు. ఇది ఈ పాయింట్. బట్ స్టిల్ హౌ కమ్ మార్కెట్ హ్యాస్ మూవ్డ్ ఇన్ అప్ ట్రెండ్? అది ఎందుకు అలాగైంది అని మీకు డౌట్ రావచ్చు. అని మళ్ళీ ఎందుకంటే బాబాయ్, ఇది కూడా ఒక డిమాండ్ జోన్ ఉంది ఇక్కడ దాకా. డిమాండ్ జోన్ లో చూడు, మార్కెట్ ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రీమ్ పాయింట్ ఇక్కడ, అక్కడ నుంచి మార్కెట్ నీకు ఏమైంది, రివర్స్ తీసుకుంటారా? అదేనా, మార్కెట్ అక్కడ రివర్స్ తీసుకుంది, అక్కడ దాకా నువ్వు పెట్టుకోవాలి టార్గెట్ 350 దాకా. అయింది. ఏమైంది మార్కెట్ ఇది ఆల్రెడీ డిమాండ్ జోన్, అందుకనే అయింది. 5 వరకు వెళ్ళింది, మళ్ళీ 350 నుంచి మళ్ళీ 580, 200 పాయింట్ మూమెంట్ వచ్చింది మార్కెట్. అనిపించింది 200 పాయింట్స్. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం 25 minutes జోన్ చూసుకుంటే ఇదే చెప్తున్నాను నేను. డైలీ డిమాండ్ జోన్ లో ఉంది, ఒక 25 minutes క్యాండిల్ ఫామ్ అయ్యి ఎక్కడి దాకా వెళ్ళింది, మళ్ళీ ప్రీవియస్ సప్లై జోన్ దాకా వెళ్ళింది. ఇది కూడా చూడు, డైలీ డిమాండ్ జోన్ లోకి వచ్చి 25 minutes క్యాండిల్ ఫామ్ అయ్యి సప్లై జోన్ లోకి వెళ్ళింది, మళ్ళీ డైలీ డిమాండ్ జోన్ లోకి ఎంటర్ అయ్యి 25 minutes పాజిటివ్ క్యాండిల్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళింది. ఇవన్నీ ఈజీ ట్రేడ్స్. అంటే ఆపోజిట్ సైడ్ ట్రేడ్స్, గట్స్ ఉండాలి. బట్ ద కాన్సెప్ట్ ఈజ్ ఇట్స్ మార్కెట్ ఇస్ ఇన్ డిమాండ్ జోన్. చూసారా, ఇది ఆ రోజు 315 రివర్స్ అయినా ఇది ఇక్కడ దాకా వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది, మార్నింగ్ వెళ్ళింది, మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేసింది. అంటే ఇట్స్ ఏ సెల్ ఆన్ రైజ్ మాట. ఇక్కడ సెల్ ఆన్, మార్కెట్ ఎప్పుడైతే పెరిగిందో సెల్ చేసిన. ఓకేనా,
సెల్ చేసినారా? నెక్స్ట్ డే మార్కెట్ ఇస్ గ్యాప్ డౌన్. చూడు మార్కెట్ గ్యాప్ డౌన్ 25 మినిట్స్ పాజిటివ్ క్యాండిల్ వేసింది ఇక్కడ. గ్యాప్ డౌన్ అయినప్పుడు ఇంకేం లేవుంది అని చెప్పి వెళ్ళిపోకూడదు. గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏమైంది ఆ రోజు? ఫస్ట్ క్యాండిలే 5 మినిట్స్ పాజిటివ్ క్యాండిల్ వచ్చింది అక్కడ. టు బి ఫ్రాంక్, అఫ్కోర్స్ 5 వరకు వెళ్ళలేదు, బట్ స్టిల్ ఇంత గ్యాప్ డౌన్ అయిందో ఇక్కడ నీకు స్టార్టింగ్ లో బయింగ్ వచ్చింది. బయింగ్ వచ్చింది తర్వాత మళ్ళీ నీకు ఒక చిన్న క్యాండిల్. మళ్ళీ 5 మినిట్స్కి వచ్చి ఇక్కడే నీకు పైకి వెళ్ళింది. కానీ ఇక్కడ ఈ బయింగ్ కొనకూడదు, మనం బయింగ్ కొనకూడదు. ఎందుకంటే వీ డోంట్ నో ఎక్కడ మనకి రెసిస్టెన్స్ వస్తుంది, ఎక్కడ సెల్లింగ్ వస్తుంది. కానీ మరి ఎక్కడ కొనాలి అయితే? దెర్ ఇస్ ద బ్యూటిఫుల్ పాయింట్. ఆ రోజు 350 దగ్గర క్లోజ్ అయింది కదా, గ్యాప్ డౌన్ అయింది కదా, మళ్ళీ మార్కెట్ ఇలా పైకి వెళ్ళి ఇక్కడ ఆల్మోస్ట్ ప్రీవియస్ లో టచ్ అయినట్టుంది. అక్కడ నువ్వు మళ్ళీ గ్యాప్ డౌన్ అయిన వెంటనే ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ఎ ట్రేడ్, దెన్ సీ హౌ మెనీ పాయింట్స్ ర్యాలీ దిస్ వన్ ఇస్. అఫ్ కోర్స్ అక్కడ దాకా వెళ్ళింది కాబట్టి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి షూటింగ్ స్టార్ అనుకుంటా అని మన షూటింగ్ స్టార్. ఇప్పుడు షూటింగ్ స్టార్ వచ్చింది, షూటింగ్ స్టార్లు అన్నీ సక్సెస్ అయింది. ఫ్రంట్ అయినా మనకి సరిపోద్ది. ఈ షూటింగ్ స్టార్ ఉంది కదా, ఈ షూటింగ్ స్టార్ యాక్చువల్గా నేను ఫాలో అయ్యాను. ఈ షూటింగ్ స్టార్ తర్వాత కూడా ఒక పాజిటివ్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది. ఎందుకు అంటే షూటింగ్ స్టార్ వచ్చింది కానీ షూటింగ్ స్టార్ క్లోజింగ్ ఇక్కడ ఉంది కానీ కింద ఇంకా ఉంది. సో ఇలాంటి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఇలాంటి చోట మనం ఏంటంటే ఇది ఈ లో బ్రేక్ చేసిన తర్వాత ఆ, అమ్మాలి అనుకోవాలి. కానీ తర్వాత మళ్ళీ ఈ చిన్న పాయింట్ ఇప్పుడు దీనిలో ఎప్పుడైతే దీని కింద నుంచి వస్తుందో యూ కెన్ సెల్ ఇట్. షూటింగ్ స్టార్ పర్ఫెక్ట్. కానీ ఇక్కడ మళ్ళీ ఈ పాయింట్కి వెళ్ళి రివర్స్ అయింది. ఇక్కడ గట్స్ ఉండాలి. ఇక్కడ మార్కెట్ ఒక సింగిల్ డైరెక్షన్ లో వెళ్తాది అని గట్స్ ఉండాలి. ఇక్కడ వచ్చి జోయిన్ మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళినా కూడా ఇమ్మీడియట్ సెల్ అయింది. ఇమ్మీడియట్ సెల్ అయింది అది. కాకుండా సో ఇక్కడ సెల్ చేసిన మళ్ళీ మార్కెట్ రూచ్ అవుతుంది. ఏం చేయలేం, హ్యాపీగా చేసుకోలేక ఇలాంటి చోట చూసుకుని ఎంత ప్రాఫిట్స్ పోయింది, అయ్యో పైకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ మళ్ళీ వచ్చింది ఫైనల్ గా సెల్ ఆఫ్ అయిపోయినాడు. అది ఆ గ్యాప్ డౌన్ అయిన రోజు అలాగా గ్యాప్ డౌన్ అయిన రోజు కూడా ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. గ్యాప్ డౌన్ అయిన తర్వాత బయర్స్ వస్తారా సెల్లర్స్ వస్తారా మనకు తెలియదు. కానీ మనం మటుకు మన జాగ్రత్తలో ఉండాలి అంటే అట్లా మాత్రమే చేయాలన్నమాట.
ఇప్పుడే మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత వచ్చింది. ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనుకోలేదు. ఇన్సైడ్ క్యాండిల్ లో కూడా నువ్వు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే లేదు. అఫ్ కోర్స్ ఇయర్ 25 మినిట్స్ క్యాండిల్కి వెళ్దాం. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఆఫ్ కోర్స్ ఎస్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ గో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వచ్చిందో ఉందా లేదా అప్పుడు మార్కెట్ యా ఇక్కడ నమ్మేసినామంటే అంతే. ఇక్కడ ఏమో 140 నుంచి టుడే ఇన్సైడ్ క్యాండిల్. Is it a pause before further breakdown or it is a reversal? ఎందుకంటే 23,000కి వెళ్ళి వచ్చింది 20,000 ఈజీగా బ్రేక్ అవ్వకూడదు అంటాను. దో ఇట్ వాస్ కానీ ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళకపోయింది. బట్ ఇఫ్ యు సీ వాట్ ద స్టాక్స్ ఆర్ డూయింగ్, మార్కెట్కి వచ్చినప్పుడు చాలా స్టాక్స్ డిమాండ్ జోన్లోకి వచ్చేసినాయి. అదాని మార్కెట్కి వచ్చినప్పుడు చాలా స్టాక్స్ డిమాండ్ జోన్లోకి వచ్చింది. అదాని లేదా హెచ్డిఎఫ్సి. మార్కెట్ అంత ఇది అందుకే వెళ్ళకూడదు. దో ఈ మంత్ ఎండ్ ఇక్కడ కనుక క్లోజ్ అయితే అది వేరే సంగతి. సైనింగ్ ఆఫ్, బాయ్.